మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఎన్నికయ్యారు. 21 మంది కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నప్పటికీ బీజేపీకి ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం దక్కలేదు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీకి షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఎన్నికయ్యారు. మొత్తం 21 మంది కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం దక్కలేదు. మరి శ్రీనివాస్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఓవైపు మొదటి నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం, బైన్సా మున్సిపల్ చైర్మన్ పీఠం ఎంత కీలకమో అంతే కీలకంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ కూడా ఉన్న పరిస్థితులు అయితే ఉంది. అదే ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా పూర్తిగా 49 వార్డులు ఉండగా 21 స్థానాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ 11 మంది అభ్యర్థులు, ఇండిపెండెంట్లు 6, స్వతంత్రులు 6తో పాటు ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు 6, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 6 గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ స్థానానికి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 26 ఉండడంతో కూడా పూర్తిగా బీజేపీకి వన్ సైడ్ మెజార్టీ రాకపోవడంతో ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి కూడా ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా వారికి టచ్ లోకి వెళ్లారు. వారితో మంతనాలు జరిపినట్టుగా కూడా ఇటు బీజేపీ పార్టీ నేతలు చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఖచ్చితంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ స్థానాన్ని మాత్రం తమ కైవసం చేసుకోవడానికి కూడా పూర్తిగా పావులైతే కదిపారు. ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థుల ఇళ్లలోకి వెళ్లి వారి మద్దతును కూడగట్టుకున్నారు. అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ ఎంఐఎం అలయన్స్ లో ఎంఐఎం నేతలను కూడా కలిసి తమకు మద్దతు ఇవ్వాలని చెప్పడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఖచ్చితంగా వీరందరూ కూడా అంటే దాదాపుగా 3 ఇటు ఎంఐఎం తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అంటే ఓవరాల్ గా ఒక్కొక్క పార్టీ నుంచి కూడా 6 వేసి అభ్యర్థులు గెలిపినారు. పూర్తిగా ఇటు ఈ 18 మంది అభ్యర్థుల మద్దతుతో పాటు కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు గెలిచింది. పూర్తిగా 29 స్థానాలతో అయితే ఆదిలాబాద్ స్థానాన్ని ఇటు స్వతంత్ర అభ్యర్థులు అయితే గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చైర్మన్ గా బండారి కమిషన్ అయితే ప్రమాణ స్వీకారం అయితే చేశారు. దాదాపుగా మొదటి నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాము, హంగు ఎక్కడైతే మున్సిపాలిటీలో ఉందో అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రం ప్రధాన పార్టీలకు మద్దతు ఇవ్వాలంటే కూడా ఖచ్చితంగా చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ పీఠాలను కూడా నేతల ముందైతే ఉంచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ స్థానాన్ని బీజేపీ చేతుల్లోకి వెళ్లకుండా చేయడానికే పూర్తిగా వీరందరి మద్దతు కూడగట్టుకొని స్వతంత్ర అభ్యర్థికి చైర్మన్ అభ్యర్థిగా గెలుపొందించిన పరిస్థితి, ఇటు చైర్మన్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వైస్ చైర్మన్ అభ్యర్థిగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినట్టుగానైతే మనకైతే బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఆ స్థానాన్ని మాత్రం ఆ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని మాత్రం బీజేపీ త్వరగా వేయకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహాలు అయితే రచించింది. వారు రచించిన వ్యూహాలు పూర్తిగా సక్సెస్ అయింది. ఇండిపెండెంట్ అభ్యర్థుల సభ కొనసాగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.